కొత్తగా బీజేపీ నుంచి శాసనసభ్యునిగా ఎన్నికైనటువంటి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే అటు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మనతో ఉన్నారు. ఆయనకు సంబంధించి కొన్ని పార్టీ విషయాలు కానివ్వండి, అలాగే ఎమ్మెల్యే మొన్న అసెంబ్లీలో జరిగినటువంటి విషయాలపై ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి సూర్యనారాయణ గుప్తా గారు. నమస్తే అండి. మొదటి అసెంబ్లీ మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నా నిజామాబాద్ నియోజక ప్రజలకు మొట్టమొదటగా నేను వారికి ధన్యవాదాలు చెప్తున్నా. వారు అఖండ విజయం సాధించి పెట్టి నాకు ప్రజలకు సేవ చేసే అవకాశం కలిగించినందుకు వారికి ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నా. ఎందుకంటే నేను 24 సంవత్సరాలు ట్రస్ట్ ద్వారా సేవలు చేస్తూ ఉంటే ఇంకా విస్తృతంగా సేవ చేసే అవకాశం ఎమ్మెల్యేగా అయిన తర్వాత నాకు లభిస్తుంది. మొన్న జరిగిన ఏదైతే శ్వేతపత్ర విడుదల, మొన్న ఫైనాన్సు, నిన్న పవరు, అంటే ఇది ప్రజలకు మొత్తము ఖజానా ఖాళీ అయింది, అప్పుల పాలైంది అని చూపెట్టడానికా, లేదా మీరు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తారా, లేకుంటే అమలు చేయడానికి ఇవన్నీ కూడా ఇబ్బందులని చూపెట్టడానికని మేము కాంగ్రెస్ వాళ్ళకు ప్రశ్నిస్తూ ఉన్నాం. దాంతోపాటు అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడినప్పుడల్లా భారతీయ జనతా పార్టీ పైన ఆయన అక్కసు కక్కుతూ ఉన్నాడు. మరి మేమంతా ఒకటే, మేము బీఆర్ఎస్ పార్టీతోటి మాకు ఎటువంటి సంబంధం లేదు, నేను స్వతంత్రంగా ఉంటాం. మీరు స్వతంత్రంగా కాదు, ఎంఐఎం పార్టీ వాళ్ళకి నేను చెప్తా ఉన్నా, అక్బరుద్దీన్ ఓవైసీ గారికి చెప్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా పోటీ చేసింది, భవిష్యత్తులో కూడా ఇండిపెండెంట్గా పోటీ చేస్తుంది. ఆయన అనేక సార్లు ఏబీవీపీ అని, ఆర్ఎస్ఎస్ అని, లేదా ఆదాని అని, మేము బాబ్రీ మస్జిదు అని, అంటే ఆయన మనసులో ఉన్న కోపాన్ని ఆయన విలపిస్తూ ఉన్నాడు. బాబ్రీ మసీదుకు దాన్ని గూలగొట్టడం కానీ అసలు బీజేపీకి సంబంధమే లేదు. ఆ మాత్రం ఆయనకు తెలుసు. ఆయనకు మరి మీ మతం ముస్లింల పైన కానీ మైనార్టీల పైన నీకున్న ప్రేమని నేను చివరి రోజు వరకు వాళ్ళ గురించి పోరాడుతాను. చాలా సంతోషం. ఎందుకంటే ఇది నీది సెక్యులర్ పార్టీ కాదు, మతతత్వ పార్టీ అని అట్లా తెలిసిపోయింది. దాంతోపాటు ఈరోజు దేశంలో మతతత్వ పార్టీ కాకుండా ప్యూర్లీ సెక్యులర్ పార్టీ ఏదంటే భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదంతో సంక్షేమ పథకాలు అన్నీ కూడా అన్ని వర్గాల ప్రజలకు, అన్ని మతాల వారికి చేరుతూ ఉన్నాయి. 4 కోట్ల ఆవాస్ యోజన కింద ఇండ్లు, 60,000 ఇండ్లు ముస్లిం మహిళలకు చెందినాయి ఇప్పటి వరకు. ఇక అయినా ఏదైతే పదే ముస్లిం సోదరుల గురించి నేనున్నా, వారి కోసం ఉన్నా అంటే నేను తెలంగాణలోని హిందువులందరూ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీరందరూ కూడా ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాల్సిన సమయం ఉంది. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ కానీ, స్థానిక సంస్థలు కానీ, కార్పొరేషన్ ఎన్నికల్లో మేము సెక్యులర్ పార్టీ అన్ని మతాలకు సమానంగా చూస్తాం. కానీ ఏదైతే అక్బరుద్దీన్ ఓవైసీ గారు మనల్ని రెచ్చగొడతా ఉన్నారో మనము కూడా అందరం కూడా ఆలోచించే సమయము వచ్చింది. మీరందరూ కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను. మరోవైపు అసెంబ్లీ ప్రారంభమైంది కానీ బీజేపీకి సంబంధించి ఎల్పీ లీడర్, ఫ్లోర్ లీడర్ అనేది తేలలేదు. ఎందుకు? కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో ఉండడము, ఎందుకంటే ఇది జాతీయ పార్టీ. ఒక్కసారి జాతీయ నాయకులతోటి చర్చించిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ సెషన్ కన్నా ముందు లీడర్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మరోవైపు కాంగ్రెస్ మీరు అన్నట్టు ఇరిగేషన్ మీద చర్చ లేకుండానే జరిగింది ఒకవైపు. దీనిపైన ఏ విధంగా పోరాటం చేయబోతున్నారు? తప్పకుండా మీరు 6 గ్యారంటీలు మొన్న 2 మేము ప్రవేశపెట్టామన్నారు. మహాలక్ష్మి స్కీమ్ అసంపూర్తిగా, దాంట్లో 500 రూపాయలకు సిలిండర్ ఇవ్వాలా, దాంతోపాటు 2,500 రూపాయలు ప్రతి మహిళకు పెన్షన్ ఇవ్వాలా. ఇది ప్రవేశపెట్టలే. మీరు 100 రోజులలో మిగతా 4 మీరు ఇస్తా అని చెప్తున్నారు. తప్పకుండా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ప్రభుత్వం పోతూ అదేదో మన అందరికీ తెలుసు, మీకు ఇంకా బాగా తెలుసు. ఎందుకంటే మీరంతా కూడా సీనియర్ నాయకులు ఉన్నారు, దాంట్లో అనేక మంది మంత్రి పదవులు, అనేక సార్లు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిన నాయకులు ఉన్నారు. మీకు తెలియదా? తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఫస్ట్ డేట్ రోజు దేశమంతా అన్ని రాష్ట్రాలు ఇస్తే ఇక్కడ 10వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు శాలరీస్ ఇస్తారు. అంటే ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని తెలిసి కూడా మీరు ఇన్ని హామీలు ఇచ్చారు. తప్పకుండా ప్రతి హామీని మీరు ప్రజలకు ఇవ్వాలని, ప్రజలకు అవసరాలు తీర్చాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ప్రజల తరఫు నుండి, ప్రజల గొంతుకై
తప్పకుండా మీరిచ్చిన మేనిఫెస్టోలో ప్రతి అంశము 6 గ్యారంటీలు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. మరోవైపు పార్టీ అధ్యక్షుడు చేంజ్ అవుతాడని ఈ మధ్య వార్తలు చాలా వస్తున్నాయి. మీరేమన్నా పార్టీ అధ్యక్షుడు రేస్లో ఉన్నారా? లేదండి, అదంతా కేంద్ర నాయకత్వం చూసుకునే అంశం. నేను ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి గెలిచిన, తప్పకుండా నేనైతే నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు నేను ఒక వారికి సేవకుడిగా ఉండి 5 సంవత్సరాలు నేను ఇచ్చిన కమిట్మెంట్లు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను. గతంలో చూసాం నిజామాబాద్ పార్లమెంటు స్థానాలు, మరో 3 పార్లమెంటు స్థానాలు కూడా, మొత్తం 4 పార్లమెంటు స్థానాలు కూడా గెలుచుకున్నారు. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల్లో భంగపడ్డారా లేకపోతే మెరుగైన స్థానాలు సాధిస్తారు? అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో పటిష్టమైంది. 6%ని 14% అయింది. అనేక స్థానాలలో రెండవ స్థానం 19 స్థానాలలో, దాంతోపాటు 60 స్థానాలలో డిపాజిట్ దక్కింది. అంటే 2018లో 105 స్థానాల్లో డిపాజిట్ దక్కలే. 20 నుంచి 30 వేల ఓట్లు అనేక స్థానాల్లో రావడం జరిగింది. ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. తప్పకుండా పార్లమెంట్లో 8 నుంచి 10 స్థానాలు గెలవడం ఖాయం. థ్యాంక్ యూ అండి. ఇది పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా 8 నుంచి 10 స్థానాలు సాధిస్తామని చెప్పి కూడా ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ విజయ్తో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.